సునీతను లేపాలి. ఇందాక నుంచి లేవమంటే లేవట్లే. కుక్క పిల్లలాగా చూడు ఎలా పడుకుందో. ర్యాబిట్ అంట, అందుకని ర్యాబిట్ ఎంత లేపినా లేవదు. అమ్మా సునీత, కొతి ర్యాబిట్ లే పా, తినవా పాయా? లేవా మరి? పడుకుంటావా? ఎందుకు? ఏ దా లేగు దా. 4:30 మళ్ళీ పాయ అయిపోద్ది. లే అమ్మా, కోతి ఇంత పొద్దున్న లేస్తుందంటే గ్రేటు. అంత సాధారణంగా లేవదు ఈ మేడం గారు. పాయ అంటేనే లేస్తుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ సునీత. నేనైతే మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. అదే టూర్ ట్రావెల్ వ్లాగ్. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నాను. సో సిటీ అవుట్స్కట్స్లోని ఒక చిన్న ప్లేస్ ఉన్నది. ఒక టెంపుల్ లాంటి ఒక ప్లేస్ ఉంది. ఒక కొండ మీద ఒక హనుమంతుడు టెంపుల్ అని ఉంటుంది. సో చాలా బాగుంటుంది. దానికంటే ముందు ఇంకెక్కడికి వెళ్తున్నాం కూడా నేను అది కూడా చూపిస్తాను. సో ఈరోజు సండే కాబట్టి మేము అలా బయటకు వెళ్తాము. మొత్తము ఈ సండే ఏం చేస్తాము అనేది మొత్తం చూపిస్తాను ఈ వ్లాగ్లో. మేము సండే ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తాను. అదిగోండి, సునీత కూడా రెడీ అయిపోయింది. హాయ్ సునీత. సునీత ఈ వ్లాగ్లోకి వచ్చి ఒక 4-5 వ్లాగులు స్కిప్ అయిపోయింది. మొత్తం స్కిప్ చేశాను వ్లాగుల్ని. అంటే ట్రైన్ వ్లాగ్లో ఎక్కువ రాదు తను, సో అందుకే స్కిప్ చేశాను. ఇప్పుడు ఈ వ్లాగ్లో మొత్తం ఫుల్ ప్లెడ్జెడ్గా ఈ స్కిప్లో ఉంటుంది. అండ్ సునీత హైదరాబాద్కి వచ్చి 2 years అయింది. అందులో నేను ఒక ప్లేస్ తీసుకుని వెళ్తున్నాను ఫస్ట్ టైము. సో ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాను అనేది కొంచెం సస్పెన్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ సునీత. చూస్తున్నానండి వీడియో మొత్తం చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం నేనైతే ఒక వీడియో కవరేజ్ కోసం కూడా వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో, అక్కడ ఉంటుందో లేదో, ఆ పొజిషన్ ఉంటుందో లేదో, నాకు ఆ సిచ్యువేషన్ అనుకూలిస్తుందో లేదో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం అయిపోయింది. చలో రైట్, బాయ్. మళ్ళీ కలుద్దాం, రన్నింగ్లో మనం కలుద్దాం. బండి ఇప్పుడైతే బండి తీసేసుకుందాం, మన బండి మీదకి వెళ్ళిపోవాలి. హలో హాయ్, గుడ్ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే నయా హోటల్లో పాయ తిందామని రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 o'clock ఆ టైంలో అయితే ఇద్దరం కలిసి బయలుదేరిపోయాము. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా అయితే బయలుదేరాము. ఎందుకంటే మేము ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి ఒక రేంజ్లోని ఒక ఊపులోని అలా వెళ్ళిపోయాము. ఫేస్ వాష్ చేసుకొని మాత్రమే వెళ్ళిపోయాము. ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాము. అలాగా మాట్లాడుకుంటూ సునీతని అడుగుతూ, సో సునీత ఎలా ఉంది, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అండ్ సునీత కూడా ఇలాగా ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ప్లేస్కి వెళ్ళి తినడం అనేది బ్రేక్ఫాస్ట్ అంటే, అదే మన భాషలో చెప్పుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ రైడ్. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ ఎలా ఉంటుందని చెప్పి నేను తను అలా అడుగుతూ అలా నయాబ్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. సునీతకి అయితే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, కంప్లీట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇలా బ్రష్ చేయకుండా మటన్ తినడం అనేది ఫస్ట్ టైం తనకి ఇది. దాని పక్కన సాదాపు. సో నయాబ్ హోటల్ నయాబ్ కిచెన్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. మనకి సైడ్లో ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్లో ఉంటుంది. సో మన ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి, కపుల్స్కి ఇంకో వేరే సెక్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్. హోటల్ నయాబ్ బ్యాక్ సైడ్ రెనోవేషన్ అంటే ఎక్స్ట్రాగా రెనోవేషన్ చేశారు.
సో ఇది వీకెండ్ అవ్వడం వల్ల మేము సండే వెళ్ళడం వల్ల చాలామంది జనాలు వచ్చారు. ఓన్లీ పాయ కోసమే ఈ హోటల్కి వస్తారు. తర్వాత ఇంకా వేరేది ఫస్ట్ ఇంపార్టెంట్ మాత్రం ఇక్కడ ఓన్లీ పాయ వచ్చి తింటారన్నమాట. పాయ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐటీ పీపుల్స్ ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారన్నమాట పాయ కోసమని. సో ముందే అయితే మనం వెళ్ళి అక్కడ పేరు ఇచ్చుకోవాలి. రాగానే ఫస్ట్ పేరు ఇచ్చుకొని వాళ్ళు మన పేర్ల తర్వాత మన పేరు పెట్టి పిలుస్తుంటారు. ఆల్మోస్ట్ నేను రాగానే ఫస్ట్ అయితే పేరు ఇచ్చేసాను. సో నేను పేరు ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ తర్వాత అయితే నాకు పిలిచారు. సో మేమైతే ఇంకా 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పి మమ్మల్ని ఈ మెనూ కార్డు ఇచ్చి కూర్చోబెట్టారు. మేమైతే ఓన్లీ స్పెషల్ పాయ తినడానికి వచ్చాం కాబట్టి నయబ్ స్పెషల్ పాయ అయితే ఆర్డర్ ఇచ్చేసాము 330 రూపీస్. ఎలా ఉంది? బాగుందా పాయ? పొద్దున్నే చూడు ఫేస్ ఎలా ఉంటుందని గ్లోయింగ్ వచ్చేసి. సో మలై పాయ ఆర్డర్ ఇచ్చాము. పాయ లేదంట, మలై పాయ ఆర్డర్ ఇచ్చాము. చేస్తాం. పాయ అయితే చాలా బాగుంది. సో మేమైతే పాయ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. పాయ మాత్రం చాలా బాగుంది. నాకైతే మలై పాయ మాత్రం ఒక రేంజ్లో సూపర్ ఉంటుంది. అసలు మలై పాయ మాత్రం బాగుంది. మలై పాయ మాత్రం చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడు కొండగట్టుకు అయితే వెళ్తున్నాము. సన్ రైజ్ చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఎల్బీ నగర్ బ్రిడ్జ్ అయితే దాటుతున్నాము. ఇక సునీత చెప్తాను మళ్ళీ దాని తర్వాత ఏంటని. సో మేమైతే యాక్చువల్లీ కోయడగుంటకు అయితే వెళ్తామని చెప్పాం కదా. ఈ కొండగుట్టు మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. చాలామంది వెళ్తున్నారు సన్ రైజ్ చూడడానికి అయితే. ఎస్పెషల్లీ మేము సన్ రైజ్ చూద్దామని వెళ్తున్నాము. చూద్దాం అక్కడ నాకు ఎలా ఉంటుందో, అనుకూలిస్తుందో లేదో, ఆ క్లైమేట్ ఉంటుందో లేదో, మబ్బులు ఉంటాయా లేకపోతే ఏమవుతుందో నాకు కూడా తెలీదు. ఇంకొక 10 మినిట్స్లో అయితే నాకైతే సన్ రైజ్ అయితే అయిపోతుంది. నేను ఇంకా చాలా దూరంలో ఉన్నాను, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. చూద్దాం అసలు అవుతుందో లేదో. బండి పార్క్ చేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ నడవాలి ఆ పార్కింగ్ చూడాలంటే. సో పార్క్ చేసి నేనైతే బండి సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్ళాలి. చూద్దాం అసలు ఏమవుతుందో. సునీతకు అయితే మాత్రం చిక్కలు కనబడుతున్నాయి ఆ చలిలోని. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా, చల్ల గాలికి తనకి చాలా ఇబ్బంది అవుతుంది. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, కానీ ఒక హెల్మెట్ అయితే పట్టుకుందామని నేను చెప్పాను. ఇప్పుడు తనకైతే అదే హెల్మెట్ ఇప్పుడు తనకి బాగా ఉపయోగపడింది. సో నేను హెల్మెట్ లేకుండా ఎర్లీ మార్నింగ్ ఆ క్లైమేట్ని వైబ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి నేను హెల్మెట్ వద్దని చెప్పానమాట. సో ఏమైందో నాకు తెలియదు, కంట్లో ఏదో ఒక డస్ట్ వచ్చి పడింది, మొత్తం ఎర్రగా అయిపోయింది. ఒక సైడ్ కన్ను అయితే ఎర్రగా అయిపోయింది. నాకైతే సునీత దండం పెట్టేస్తుందన్నమాట. వద్దు బాబోయ్, నేను ఇంకెప్పుడు రాను మీతో ఇలాంటి లాంగ్ రైడ్లు. కానీ లాంగ్ రైడ్ ఇది చాలా చిన్న రైడ్, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో వెళ్తున్నాం అని నేను చెప్పానమాట. అలా ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో మరి. ఎందుకు ఆపేస్తున్నారు? పోలీసులు ఉన్నారు, ఎవరికి వదలట్లేదు. ఎందుకు వదలట్లేదండి? ఏదో అయింది అది. సో మేదీపట్నం నుంచి కాదు, అత్తాపూరు. మేమిద్దరం అత్తాపూర్ నుంచి వచ్చాము. ఇంకా మా వెనకాల ఉన్నారు చూడండి, ఒక కపుల్స్ ఉన్నారు మా వెనకాల. వాళ్ళు గచ్చిబౌలి నుంచి వచ్చారు, సన్ రైజ్ చూద్దామని చెప్పి వచ్చారు. సో ఇక్కడ మొత్తం బిస్కెట్ అయిపోయిందంటే బిస్కెటే. పోలీసులు ఆపేశారు కరెక్ట్గా ఎంట్రన్స్, ఇలా కొండగుట్ట ఎంట్రన్స్లో మొత్తము పోలీసులు ఆపేశారు. అసలు ఇది చేయడం అనేది తప్పుగా, కరెక్ట్ కాదు ఇది అసలు. యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉందో ఏమవుతుందో తెలియట్లేదు. సన్ రైజ్ ఇంకొక 5 మినిట్స్లో సన్ రైజ్ అవుతుంది. ఇది మాత్రం అసలు రాంగ్ అంటే రాంగ్. చూడండి చాలా మంది వచ్చారు అసలు, నేను చూపిస్తాను వీడియోలో. చాలా మంది వచ్చారు అసలు సన్ రైజ్ చూద్దామని చెప్పి.
పోలీసులు మాత్రం అసలు విడిచిపెట్టట్లే. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. చూద్దాం, నేను రేపైనా కూడా రావడానికి అయితే ట్రై చేస్తాను. అది చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. కోవిడ్ కొండగట్టుకు వచ్చారు. ఇక్కడ పోలీసులు ఆఫీసరు అందరూ వెయిటింగ్ అసలు. అలా ఉంటుంది మరి. పోలీసులు ఎవరుకుంటే అక్కడ ఆపేసారు చూడండి. అక్కడ పోలీసులు ఆపేసారు. అక్కడ సో పోలీసులు ఎందుకు ఆపారంటే ఇలాగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ కపుల్స్ రావడము, ఆ వ్యూ పాయింట్స్ చూడడం, ఆ వ్యూ పాయింట్స్ చూసి వ్యూ పాయింట్స్ దగ్గర ఇలాగ బీర్లు మందులు తెచ్చుకొని చూస్తున్నారని చెప్పి ఆపేస్తున్నారు. యాక్చువల్లీ పైన టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. సో హనుమాన్ టెంపుల్ పక్కనే ఇది వ్యూ పాయింట్ ఉంటుంది, కోయడా వ్యూ పాయింట్ అని. సో ఎవరు పడితే అలా వచ్చేస్తున్నారు, బీర్ కేసులు తీసుకొని వచ్చేస్తున్నారు. ఆ టెంపుల్ పక్కనే తాగేసి బాటిల్స్ పడేయడం ఇదంతా జరుగుతుందన్నమాట. సో అందుకనే మార్నింగ్ ఇలా ఆపేస్తున్నారు. అందుకే ఆపేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock వరకు ఇలాగా ఓపెన్ చేయడానికి ఉంటుందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అది మరి ఏం చేస్తాం, మనమేమో మార్నింగ్ స్నానం చేయలేదు, చూడలేము, టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడలేము, అక్కడికి వెళ్ళి చూడాలనుకున్నా కూడా అవ్వదు. పైన కూడా పోలీసులు ఉన్నారు అని అంటున్నారు. ఇంకా అవ్వదు, ఇంకేం చేస్తాం. కానీ ముంగడికి వెళ్దాం, ముంగడికి వెళ్ళి చూద్దాం, ఏమైనా అవుతుందేమో చూద్దాం ఆ టర్నింగ్లోని.